మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలరా, నేటి దినపు వర్తమానం 3వ తేదీ జనవరి మాసం 2026వ సంవత్సరం శనివార దినపు వర్తమానము ఆశా నిగ్రహము స్వీయ నియంత్రణ. ప్రియులరా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ సహాయముతో అలాగే దేవుని యొక్క నడిపింపుతో వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ యొక్క అమూల్యమైన ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహిస్తున్నారు. అవునైనా మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, నేటి దిన వర్తమానం వినటానికి నాయన మేము సిద్ధపడుతుంటుండగా మనసారా నాయన వాక్యాన్ని స్వీకరించే తలంపులు దయచేయండి. అవరోధాలు తొలగించండి, ఆటంకాలు తొలగించండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వర్తమానాన్ని మాత్రమే బయలుపరచండి. అయినా మీ వాక్యము వెల్లడి అగుటుతోనే వెలుగు కలుగుతుందని చెప్పారు. అవునైనా మా హృదయాలు, మా జీవితాలు వెలిగింపబడాలి. ఆ రీతిగా కృపనిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు స్వీయ నియంత్రణ లేక ఆశా నిగ్రహము అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ అంశము ఆత్మీయ జీవితాలకు చాలా ఉపయుక్తమైనది. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత ధ్యానించినా కూడా ఇంకా విలువైనటువంటి మాటలే కదా. మనం ఒకసారి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మిత్తముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మిత్తముగా ఉన్నాం. కాబట్టి నేను చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రియులరా, ఈ పాఠం, ఈ అంశాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తుడైనటువంటి పౌలు గురి గురించి మాట్లాడుతున్నారు. గాలికి ప్రయాసపడినట్లు నేను ప్రయాసపడట్లేదు అంటున్నారు. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు అన్నారు. అంటే స్వీయ నియంత్రణ అనేది ఎంత ముఖ్యమయ్యా అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా నియంత్రణలో ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలకు ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటో తెలుసా? వారి ఇమోషన్స్, వారి కోపము, వారి కోరికలు ఏదైనా సరే వారి నియంత్రణలో ఉండాలి. అంటే ఉదాహరణకి మన భాషలో చెప్పాలి అంటే ఎవరినైనా మనం కోప్పడినప్పుడు, అరెరే నేను పొరపాటున కోప్పడ్డాను కానీ నాకు ఏ విధమైనటువంటి కోపం లేదండి, తొందరపడ్డాను అని చెప్పడానికి అవకాశం లేదట. ఎందుకంటే మన నోరు స్వీయ నియంత్రణలో ఉండాలి, మన హృదయము స్వీయ నియంత్రణలో ఉండాలి, మన నాలుక స్వీయ నియంత్రణలో ఉండాలి, మన యొక్క కళ్ళు స్వీయ నియంత్రణలో ఉండాలి. ఇవన్నీ పాపములో పడిపోకుండా ఉండటానికి నియంత్రణ అన్నారు. దీన్ని మరికొన్ని భాషల్లో మనం చెప్పాలి అంటే ఇంద్రియ నిగ్రహణ అన్నారు. అంటే మన ఆలోచన సర్వేంద్రియం, అంటే మనకుండేటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా నియంత్రణలో ఉండాలి. నా చెవేదో వినేసింది, నా నోరేదో తినేసింది, నా నోరేదో తాగేసింది, నా నోరేదో మాట్లాడేసింది, నా కళ్ళేవో చూసేసినాయి అని చెప్పడానికి వీలేదు. ఇవన్నీ కూడా నియంత్రణలో ఉండాలి. ఇక్కడే ఆత్మీయ జీవితం అనేది చాలా బలంగా ఉండడానికి ఒక బలమైన పునాది ఎక్కడయ్యా అంటే మనం ఎప్పుడైతే స్వీయ నియంత్రణ, నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోవాలి. ఏదైనా మాట మాట్లాడేసేసి అరేరే నా మనసు మంచిదేనండి, నా నోరేదో అలా మాట్లాడేసింది, నో, అలా చెప్పడానికి వీల్లేదు. మన నోరు కూడా నియంత్రణలో ఉండాలి. యాకోబు గారు 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో చక్కని మాట అన్నారు. అదేమిటంటే, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను సాధు అయిన గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమై విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అన్నారు. ఈ మాట జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా మృగము, పక్షి, సర్పము, జలచరములు, ప్రతి జాతి నరజాతి, ప్రతిదీ కూడా సాధు అయిందట. ప్రతిదీ కూడా చెప్పినట్టు వినడానికి కొంతకాలం ట్రైనింగ్ ఇస్తే కోతులతో డ్యాన్స్లు వేయిస్తారు, అలాగే ఏనుగుతో సైకిల్ తొక్కిస్తూ ఉంటారు, సముద్రంలో డాల్ఫిన్లతో నృత్యాలు చేయిస్తున్నారు ఈ మధ్య, సింహాలతో డ్యాన్సులు చేయిస్తారు, పులులతో డ్యాన్సులు చేయిస్తారు.
ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సాధు చేస్తే ఏదైనా సాధు అవుతుంది. కానీ సాధు చేయనిది ఒకటి ఉందట, అదే నాలుక. ప్రియులారా గమనించండి. ఇది ప్రాణాంతకమైనటువంటి విషముతో నిండినది అన్నారు. ఎందుకంటే నాలుకను మచ్చిక చేసుకోలేం కాబట్టి దానిని నియంత్రించటం ఎలాగా అంటే ఒక్క నాలుకనే కాదండి ఈరోజు. మనిషి శరీరంలో ఉండేటువంటి ఏ అవయవాన్ని కూడా నియంత్రించలేకపోతున్నాం కదా! ఇవన్నీ కూడా ఇప్పటి వరకు స్వీయ నియంత్రణలో మనం చూసినప్పుడు, మనం స్వీయ నియంత్రణకు గొప్ప సహకారి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే మనకు మనం సాధు చేయలేం గాని, దేవుని సహాయంతో సాధు చేయలేమని కాదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ స్వీయ నియంత్రణ కోసం మనకు శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ భాగస్వామ్యం మనకు అవసరం. అంటే ఈరోజు నా నోటిని నేను నియంత్రించలేను అని ఎవరైనా అనుకుంటే, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నియంత్రించగలవు. నువ్వు నియంత్రించలేవు అన్నది వాస్తవమే. ఈరోజు చాలామంది నియంత్రించలేకపోతున్నారు. కోరికను నియంత్రించలేకపోతున్నారు. మనం ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు సొలొమోన్ అంటాడు కదా, నా కన్ను వెళ్ళిన ప్రతి చోటని దాన్ని నియంత్రించలేదు. నా మనసు వెళ్ళిన ప్రతి చోటని కూడా దాన్ని నియంత్రించలేదు. అదే పాపమైంది సొలొమోనుకి. సొలొమోను నియంత్రించుకోకపోవటమే. ఈరోజు యవన బిడ్డలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఈ పాపంలో పడిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? స్వీయ నియంత్రణ. అంటే మనం ఆశా నిగ్రహం, ఆశపడటం, దాన్ని నియంత్రించటం. మనలో ఎన్నో ఆశలు, కోరికలు వస్తూ ఉంటాయి. ఈ ఆశ, కోరికను నియంత్రించుకోకపోవటమే పాపం. అయితే స్వీయ నియంత్రణ గురించి ఈరోజు మనం ఆశా నిగ్రహాన్ని గురించి మనం చూసుకుంటే, మనం ఎలా నియంత్రించగలం అంటే, మనమందరము పాపపు ప్రవృత్తిలో ఉన్నాం. మనలో ఒక గుణం ఉంటుంది. మనలోంచి అన్నీ మంచి రావటానికి వీల్లేదు. మనలో చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, చెడు చూపులు వస్తాయి, చెడను వినాలనుకుంటాం. ఎందుకంటే పాప ప్రవృత్తిలో ఉన్నాం. కానీ ఈ పాప స్వభావాన్ని నియంత్రించటానికి మనం ప్రయత్నిస్తున్నాం. ప్రియులారా గమనించండి. ఎవరు కూడా నేను నీతిమంతుడిని, నీతిమంతురాల్ని అని అనుకోవటానికి వీల్లేదట. మనలో పాప స్వభావం అనేది ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది కదా! పాప స్వభావం అనేది ఇక్కడే. పాప స్వభావం వచ్చినప్పుడు నియంత్రించకపోతే పాపం అయిపోతుంది. ఒకవేళ గనక ఆలోచన రావటం తప్పులేదు. దాన్ని మొక్కలోనే తుంచేసేయాలి. మొక్కలోనే ఆపేసేయాలి. ఆపకపోతే అదేమవుతుందయ్యా అంటే, ఆ నియంత్రణ దాటి ముందుకు వెళ్ళాక కార్యరూపం అవుతుంది. అదే పాపం అవుతుంది. అదే యాకోబు గారు అంటారు కదా, దురాశ గర్భమును ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై మరణమును కనును. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహానులు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు వారి శరీరాలు బలహీనపడ్డాయి. ఎందుకంటే నియంత్రించలేకపోతున్నారు. నిద్ర వస్తుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమే. ఇప్పుడు శరీరాన్ని ఏం చేయాలి? శరీరాన్ని నియంత్రించాలి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే స్వీయ నియంత్రణ లేకపోవటమే పాపము. అంతే కదా! ఇప్పుడు మనం నియంత్రించుకోకపోతే పాపంలో పడిపోతున్నాం. మనలో కోరిక వచ్చింది. స్వీయ నియంత్రణ లేనటువంటి పాపాన్ని మనం చూస్తే, ఒక వ్యక్తి హత్య చేయాలంటే ముందేం కావాలో చెప్పండి? ముందు మనసులో అంత కోపం ఉండాలి. అవునంటారా? కాదంటారా? మనిషి ఒక వ్యక్తిని కీడు చేయాలి, ఒక వ్యక్తిని నష్టపరచాలి, ఒక వ్యక్తిని గాయపరచాలి, ఒక వ్యక్తిని దూషించాలి, ఒక వ్యక్తిని మరేదైనా చేయాలి అంటే ఆ స్థాయిలో మనిషికి కోపం ఉంటేనే ఆ పని చేస్తాడు. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా మర్డర్లు చేస్తారా చెప్పండి? మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఎవరినైనా తిడతారా చెప్పండి? అంటే మనలో మొదట కోపం ఉద్భవించింది. ఆ కోపం క్షణికావేశంలో అనేక నష్టాలకు దారితీసింది. అది దూషించటం కావచ్చు, గాయపరచటం కావచ్చు, మన చేతిలో వస్తువులు పగలగొట్టడం కావచ్చు, ఎదటి వారి మీద కీడు చేయటం కావచ్చు, ఏదైనా. ఇప్పుడు నియంత్రణ ఎక్కడ పనిచేస్తుంది? వచ్చిన కోపం కార్యరూపం అయ్యేటప్పుడు మధ్యలో ఒక నియంత్రణ అనేది ఉంటే, ఇది దాటి వెళ్ళటానికి లేదు. నీకు ఎంత కోపం వచ్చినా. ఉదాహరణకి మనం జూకి వెళ్ళాం. జూలో పులి ఉంది, సింహం ఉంది. ఇక స్వీయ నియంత్రణలో మనకి పరిష్కారానికి మనం ఆలోచన చేస్తే, మనకి ఈ విషయంలో సహకరించేది ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్ముడు. మనం ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే, మన చిన్న ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవా నేను నీ మాట వింటాను అని చెప్పినట్లయితే, ఆయన సహాయాన్ని కోరినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలుసా? మనం అడుగుతామని. ఎప్పుడైతే అడిగామో మనము ఆయనకు లోబడటం ద్వారా ఆయన మనల్ని
సరైన మార్గంలో నడిపించటానికి, ముఖ్యంగా స్వీయ నియంత్రణలో మనలో దురాశ కలగటము, ఆ ఆశను నెరవేర్చుకోవటానికి మధ్యలో ఒక బ్రేక్, స్పీడ్ బ్రేకర్ ఎలాగైతే ఉంటుందో, పరిశుద్ధాత్ముడు ఈ స్వీయ నియంత్రణను బలపరుస్తూ ఉంటారు. అయితే మనం ఆశా నిగ్రహం లేకపోవటాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆశా నిగ్రహం అంటే కొంతమంది అతిగా తింటూ ఉంటారు, తినకూడదనుకుంటారు. పలానా ఆహార పదార్థాలు నేను తినకూడదనుకుంటారు, మసాలా పదార్థాలు తినకూడదనుకుంటారు, అలాగే నూనె పదార్థాలు తినకూడదనుకుంటారు, మాంసాహారం ఎక్కువ తినకూడదనుకుంటారు, కానీ తినేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తినకూడదు అనుకుంటారు, కళ్ళ ముందు కనిపించేసరికి ఆ కోరిక ఆశా నిగ్రహం దాటుకుని తినటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. కొంతమంది ఎక్కువ పని చేయటానికి, త్వరగా లేవటానికి, అలాగే భక్తిహీనమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి కొంతమందిలో. కొంతమందికి సమయానికి లేవలేకపోతూ ఉంటారు. చెడు అలవాట్లు సరిగా సద్వినియోగపరుచుకోవటం అనేది లేకపోవటం, ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఆశా నిగ్రహంలోకే వస్తాయి. కొంతమంది వారి హృదయం చేదుగా ఉంటుంది, ఎదుటి వారి పట్ల కోపం పెంచుకుంటూ ఉంటారు, తగ్గించుకోవాలనుకుంటారు, కానీ ఆ వ్యక్తిని చూసేసరికి కోపం వస్తుంది, లేకపోతే అసహనంగా ఉంటారు. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, ఈ విషయానికి నేను భయపడకూడదు. ఆశా నిగ్రహం అంటే నీ హృదయంలో ఉండేటువంటి ఆ భయాన్ని తొలగించుకోవటం, ఆందోళన తొలగించుకోవటం. దానికి గల కారణం ఏమిటయ్యా అన్నట్లయితే, మొట్టమొదటి విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, దానికి పరిశుద్ధాత్ముడు మనకిచ్చే సలహా ఏంటో మనం చూడబోతున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే, మొట్టమొదటిగా మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రియులారా గమనించండి, మన హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారతలు, మత్సరములు, దేవదూషణలను, అహంభావమును, అవివేకమును వచ్చును అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీని? ఇదే ప్రశ్న. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే, మన హృదయంలో నింపుకున్నవే. ఈరోజు మనం ఏదైనా ఒక సోషల్ మీడియా చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, స్నేహితులు చెప్పినవి వింటున్నాం, సినిమాలు చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇవన్నీ కూడా హృదయములో గూడు కట్టుకుంటాయి. ప్రియులారా గమనించండి, హృదయాన్ని శుద్ధీకరించుకోవటం అంటే ఏమిటంటే, మన మానాన్ని ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయని ప్రార్థన చేసి, మన మానాన్ని చెడు సాహిత్యాన్ని, చెడు వీడియోలను, లేకపోతే ఈరోజు సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లేకపోతే టిక్టాక్లు, యూట్యూబ్లు, ఏదైతే చెడ్డ సమాచారం ఉందో అదంతా చూస్తే చూసింది ఊరికే పోదు. ఎందుకు చూడొద్దన్నారు అన్నట్లయితే, కొంతమంది సినిమాలు చూడొద్దంటారు. కారణం ఏంటో తెలుసా? సినిమాలు చూస్తే ఏం పోయిందనుకుంటారు చాలామంది. తప్పు తప్పు. సినిమా చూస్తే అందులో ఏదైతే అశ్లీలం ఉందో, ఏదైతే చెడ్డుందో, ఏదైతే పాపం ఉందో చూసింది కంటితో పోదది. అది మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మనం కంటితో చూస్తున్నాం కదా, ఇందులో పెద్ద తప్పే ఉంది, నేనేమన్నా నిజంగా ఆ పని చేస్తున్నానా, కేవలం చూస్తున్నాను కదా, కేవలం మాట్లాడుతున్నాను కదా, కేవలం వింటున్నాను కదా అంటారు. కానీ అదే పెద్ద తప్పు. నీ హృదయాన్ని పాడు చేసేది అదే. చూసింది, విన్నది, మాట్లాడింది ఎక్కడికి వెళదో తెలుసా? హృదయంలో నిక్షిప్తమవుతుంది. ఈ హృదయంలో నిక్షిప్తమైంది ఏం చేస్తుంది? ఊరికే ఉంటుందా? ఇక్కడ అదే చెప్తున్నారు మార్కు సువార్త 7వ అధ్యాయము 21లో, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయట? దురాలోచన. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు దురాలోచన అనేటువంటిది నువ్వు విన్నావు గనక, చూసావు గనక, అది నీ హృదయంలో ఉంది. జారత్వం వచ్చింది, దొంగతనం వచ్చింది, వ్యభిచారం వచ్చింది, లోభం వచ్చింది, చెడుతనం వచ్చింది. ఇదంతా నీ హృదయంలో ఎక్కడుంది అని అన్నట్లయితే, ఎప్పుడైతే ఆహ్వానిస్తున్నావో అదంతా కూడా హృదయంలో స్టోరేజ్ అవుతుంది కదా. మన ఫోన్లోకి వచ్చినవన్నీ కూడా గ్యాలరీలో ఎలాగ స్టోరేజ్ అవుతూ ఉంటాయో, ఈ పాపమంతా కూడా హృదయంలో స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ ఆలోచన, ఆ స్పృహ ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి కలలా వస్తుంది, పగటి కలలాగా వస్తుంది, ఒక్కోసారి కూర్చున్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంటే హృదయంలో ఉన్నది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, హృదయంలో ఉన్నది నిన్ను కదుపుతూ ఉంటుంది. అంటే ఆ పని చేయటానికి నీకు కోరికను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన హృదయంలోనికి ఏమీ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చెడును చూడొద్దు, చెడును వినొద్దు, చెడును మాట్లాడొద్దు. ఆ వైపు వెళ్లకుండా ఉంటే హృదయం శుద్ధవుతూ ఉంటుంది. అంతే కదా. హృదయంలోకి శుద్ధవ్వాలి అని అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి డయాబెటిక్ షుగర్ ఉంది. షుగర్ ఉన్నప్పుడు అతను షుగర్ తగ్గాలి అంటే, నేను మందులు వేసుకుంటున్నాను అంటే సరిపోద్దా? లేక నేను తీపి తినటం మానేశానంటే సరిపోతుందా? ఆలోచన చేయండి. తీపి తినటం మానేయాలి కదా. ఇష్టానుసారంగా వచ్చినటువంటి స్వీట్లు, పంచదార లేకపోతే బెల్లము ఫుల్లుగా వేసుకున్నటువంటి కాఫీలు, టీలు, కూల్ డ్రింక్సు, ఏది పడితే అది తాగుతూ నాకు షుగర్ తగ్గట్లేదంటే అవకాశం ఉందా?
ఈరోజు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే చెడును చూడవద్దు. ప్రియులారా గమనించండి. మొట్టమొదటి పని చెడుకు దూరంగా ఉండు. ఈరోజు చాలా మంది గాసిప్స్ వినడానికి చాలా ఇష్టపడతారు. పక్కింటి వారి విషయాలు, ఎదుటి వారి విషయాలు, ఎక్కడో మనకు సంబంధం లేని సినిమా తారలు, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ గురించినటువంటి చెడుని గురించి వినటానికి ఇష్టపడతారు. మనకి సంబంధం ఏముంది? అంతే కదా, మనకేమైనా ఉపయోగం ఉందా? చెడును వినటం మానేసేద్దాం. చెడును చూడటం మానేసేద్దాం. చెడును మాట్లాడడం మానేసేద్దాం. హృదయం శుద్ధవుతుంది. హృదయం శుద్ధవ్వాలి అంటే ముందు నువ్వు చెడుకు దూరంగా ఉండాలి. లోకంలో ఉండేటువంటి పాపానికి దూరంగా ఉన్నట్లయితే తప్పక హృదయం శుద్ధవుతుంది. హృదయం శుద్ధైన తర్వాత రెండవ పని ఏమిటయ్యా అంటే ప్రభువు మనను బలపరచాలని మనం ఆశపడాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6:10లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నారు. ఎవరి శక్తిని బట్టి? ప్రభు శక్తిని బట్టి. ప్రభు శక్తి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడే మనం అనుకున్నాం, ఏది వింటే, ఏది ఆలకిస్తే అది మనలో ఉంటుందని. అలాగే తిన్నది కూడా ఎక్కడికి పోతుంది చెప్పండి? మంచి ఆహారం తింటే ఎక్కడికైనా పోతుందా? మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటారు చూశారా, మా చిన్నతనంలో మంచి ఆహారం తిన్నాం గనుకే ఈరోజు మేము ఇంత బలంగా ఉన్నామని. తిన్న ఆహారం ఎక్కడికైనా పోద్దా? వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను బలంగా ఉంచుతుంది. అలాగే దేవుని బలం అంటే దేవుని వాక్యం. దేవుని బలం అంటే దేవుని సన్నిధి కదా. మనం ఎక్కడుంటే అక్కడికి రావటానికి దేవుని సన్నిధిని మనం ఆహ్వానించాలి, మనం పొందుకోవాలి. దేవా నన్ను బలపరచు అంటే సాధ్యమా? నీ కంటి ముందు చక్కని మాంసాహారంతో భోజన పదార్థాలు పెట్టి ఇవేమి నేను తిననండి, ప్రభువా నన్ను బలపరచంటే బలం వస్తుందా? తినాలి. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యము బలమైన ఆహారం. ప్రియులారా, ప్రభు శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడంటే ప్రభు నిన్ను ఎలా బలపరుస్తున్నాడు? ఆయన జీవాహారాన్ని ఇచ్చి తినండయ్యా అంటున్నారు. జీవజలాన్ని ఇచ్చి తాగమంటున్నారు. ఈరోజు జీవాహారం తినకుండా దేవుని వాక్యం చెప్తుంది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాకుండా దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించాలి. మరి బలపడుతున్నావా? ప్రభునందు బలంగా ఉండాలంటే నీకేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలి కదా. మనం ఇర్మియా గ్రంథకర్త అంటారు, ఇదిగో నాకు ఆ గ్రంథము దొరకగా నేను భుజించి తిని అన్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని భుజిస్తే బలంగా ఉంటావు. అంటే ఇప్పుడు నీ హృదయాన్ని శుద్ధీకరించుకున్నావు. దేవుని బలం నీలోకి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఏముంది? చెడు ఉంది. సినిమాలు చూసి, సీరియల్ చూసి, లేకపోతే రకరకాలైనటువంటి వెబ్ సిరీస్లు చూసి, లేకపోతే రకరకాల ప్రోగ్రామ్ చూసి మనసులో చీకటి పాపాన్ని నిలవేసుకున్నాం. ఇప్పుడు అది ఆపేశాం కనుక లోనికి సప్లై వెళ్ళటం మానేసింది, లోనికి చెడు వెళ్ళటం మానేసింది, లోపలికి పాపం వెళ్ళటం మానేసింది. ఇప్పుడు మనం ఏం పంపిస్తున్నామో తెలుసా? ప్రభు శక్తిని బట్టి బలపడుతున్నామంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. విన్న మాటలు ఎక్కడికి వెళతాయి? హృదయంలోకి వెళతాయి. హృదయం ఏమవుతుందయ్యా అన్నట్లయితే బలపడుతుంది. ఈ బలము మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. అయితే తర్వాత విషయం ఏమిటయ్యా అన్నట్లయితే ఎప్పుడైతే బలపడుతున్నామో మూడవది ప్రభు సహాయం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఈ మాట ఎప్పుడో తెలుసా? బలహీన పరిస్థితుల్లో పడిపోతున్నప్పుడు, శోధనలో పడిపోతున్నప్పుడు ప్రభు సహాయం కొరకు ప్రార్థించమని చెప్తున్నారు. అంటే మనము శోధనలో పడిపోకుండా ఉండాలని ప్రార్థించాలి. ఉదాహరణకి పాపములో పడిపోయే పరిస్థితులు అంటే స్వీయ నియంత్రణ. కొన్నిసార్లు మనం అనుకుందాం, ఆహారాన్ని తీసుకుందాం, మనం తినకూడదు అనుకుంటున్నాం, ఇదిగో వెంటనే తినేస్తున్నాం. నీకు తినాలని కోరికొచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి. పాపం చేయాలని కోరికొచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి. ఈ మధ్యలో ప్రార్థన పెట్టు, ప్రభువా ఇదిగో నా తలంపులు అటువైపు లాగుతున్నాయి, నా ఉద్దేశాలు అటువైపు లాగుతున్నాయి, ప్రభువా సహాయము చేయని నువ్వు ప్రార్థించటం మొదలుపెట్టినట్లయితే ప్రభు నీకు ఆ శోధనలో నీకు బలమిస్తారు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు గనక నిర్లక్ష్యం చేసావంటే ప్రమాదం జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది గనక నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అపవాది పని ఏమిటట? అపవాది పనట, ఇదిగో మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె. అపవాదికి అదే పని. ఏమాత్రము నువ్వు గనక నిర్లక్ష్యంగా ఉన్నావా,
నీ మీద పడిపోవటానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ప్రియులరా, ఒకవేళ నీ జీవితంలో ఏ విధమైనటువంటి శోధనలో నువ్వు పడిపోతున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ, నాయనా ఇదిగో శోధనలో పడిపోవద్దు, ఆశా నిగ్రహము, ఇదిగో నీలో స్వీయ నియంత్రణ అనేది అనుగ్రహించటానికి పరిశుద్ధాత్ముడు నడిపింపు దయచేస్తున్నారు. ఎన్నో చక్కని విషయాలు మనతో మాట్లాడారు కదా, అవన్నీ కూడా తలపోసుకోండి, అనుసరించండి. ఇదిగో మిగిలిన విషయాన్ని రేపటి దినాన మనం శ్రద్ధగా విందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచండి. విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, మేమందరము కృపలో బలపడాలయ్యా. జీవార్థమైన మాటల చేత మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. విన్న మాటలు నీరు కట్టిన తోట వల్ల ఫలింపులోనికి నడిపించండి. వాక్యమైన బిడ్డలు దీవించండి అయ్యా. ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. ముఖ్యంగా ఇదిగోనైనా మరి స్వీయ నియంత్రణ, ఆశా నిగ్రహము కలిగి జీవించటానికి కృప దయచేస్తున్నారు. శక్తివంతుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఆ రీతిగా కృపనిచ్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.